చదవబడినటువంటి లేఖన భాగంలో 37వ వచనాన్ని మనం గమనిస్తే, నోవాహు దినములలో ఎలాగూ ఉండెనో మనుష్య కుమారుని రాకడలోనూ అలాగుననే ఉండును అనే లేఖనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నోవాహు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. మనం ఈ వారం పోర్షన్లో నోవాహు యొక్క జలప్రలయం గురించి, నోవాహుని తన యొక్క కుటుంబాన్ని దేవుడు ఎలా ఆ జలప్రలయం నుంచి కాపాడినాడో మనము చూస్తాము. సో కాబట్టి నోవాహు అంటే నెమ్మది, విశ్రాంతి అని అర్థం. నోవాహు అంటే నెమ్మది, విశ్రాంతి. కానీ ఆ టైంలో ఎక్కడ నెమ్మది లేదు. భూమి మీద విస్తారమైన జలప్రలయం వచ్చింది. ఆ తర్వాత బాబేలు యొక్క గోపురం దగ్గర అంత గందరగోళం, భాషలు తారుమారు చేయబడినాయి. మరి జలప్రలయ సమయంలో కూడా అంత గందరగోళంగా ఉంది. ఎక్కడ నెమ్మది లేని పరిస్థితుల మధ్యలో అక్కడ నోవాహు అనేటువంటి ఒక నీతిమంతుడు మనకు అక్కడ కనబడతా ఉంటున్నాడు. సృష్టి ఆరంభము మొదలుకొని నోవాహు వరకు మనము చరిత్రను గమనిస్తే ప్రతి మానవుడు కూడా ఫెయిల్ అయినట్టుగా, ఓడిపోయినట్టుగా, అపజయ పాలైనట్లుగా ఆ ఫెయిల్ అయినటువంటి వారి చరిత్ర మనం గమనిస్తాం. ఆదాము వచ్చాడు, ఆదాము అవ్వలు ఏదోన తోటలో ఫెయిల్ అయిపోయారు. తర్వాత కయ్యను, ఏబేలులు వచ్చారు, కయ్యను ఫెయిల్ అయిపోయాడు. అట్లా మనం చూసుకుంటే ఆ తరం అంతా కూడా మొదటి అధ్యాయం నుంచి మనం 6వ అధ్యాయం వరకు గమనిస్తే మరి ఒక మానవ చరిత్ర, ఒక ఫెయిల్ అయినటువంటి చరిత్రని మనము చూస్తాం. అయితే నోవాహు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడంట ఒక 6వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు చదవండి. మనకు అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను సృజించినందుకు చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొనెను అనే మాట. కాబట్టి ఆదాము నుంచి నోవాహు వరకు 10 తరాలు గడిచేసరికి ఆ లోకమంతా ఎలా అయిపోయిందంట? భూమి మీద నరుల చెడుతనము గొప్పదైపోయింది. దేవుడు తన మనసులో నొచ్చుకున్నాడు, సంతాపము చెందాడు అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అలాంటి గందరగోళము లాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు వెంటనే నాశనం చేయవచ్చు, ఇక లాభం లేదు అని చెప్పి వెంటనే నాశనం చేయొచ్చు. కానీ వెంటనే ఆయన నాశనము అప్పుడున్నటువంటి లోకాన్ని చేయలేదు. దేవునికంట ఆ నెమ్మది కోసం వెతుకుతూ ఉంటే, అంటే నెమ్మది లేని గందరగోళంగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో దేవుడు వెతుకుతూ ఉంటే అతనికి నోవాహు అనేటువంటి వ్యక్తి దొరికినాడు. అదే 6వ అధ్యాయం 8వ వచనాన్ని గమనించండి. 6వ అధ్యాయం 8వ వచనం. అయితే యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడుగా ఉండెను, దేవునితో కూడా నడిచెను. కాబట్టి దేవునికి అంటే అక్కడ నెమ్మది లేని పరిస్థితుల మధ్యలో, జలప్రలయంలో, లేకపోతే బాబేలు గోపురం దగ్గర అంతా చిందరవందరగా మారినటువంటి ఆ పరిస్థితుల మధ్యలో దేవుడు నెమ్మది కోసము వెతికినప్పుడు ఆయనకి ఎవరు కనబడ్డారు? నోవాహు అనేటువంటి ఒక నీతిమంతుడు కనబడ్డాడు. అప్పుడు ఎంత గందరగోళంగా ఉంది అంటే అప్పుడున్నటువంటి లోకమంట, అప్పుడున్నటువంటి భూమి, అప్పుడున్నటువంటి లోకము 70 ముక్కలుగా మారిపోయిందంట, 70 దేశాలుగా మారిపోయిందంట. అది మనం అబ్రహాము వచ్చినప్పుడు అబ్రహాము 70 దేశాల కోసం ప్రార్థన చేస్తున్నాడు అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల మధ్యలో దేవునికి ఎక్కడ నెమ్మది దొరికింది? నోవాహును చూసినప్పుడు దేవునికి నెమ్మది కలిగింది అంట. నోవాహు అనే ఒక నీతిమంతుడు ఆయన దృష్టికి కృప పొందినాడు. హల్లెలూయా. సో కాబట్టి నోవాహు కృప పొందినాడు, నోవాహు నీతిమంతుడు, నోవాహు నిందారహితుడు, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అనే మాట చూస్తున్నాం. సో కాబట్టి నెమ్మది ఎక్కడ ఉంది ఆ పరిస్థితుల మధ్యలో అంటే నెమ్మది నోవాహు దగ్గర ఉంది. నోవాహును చూసినప్పుడు ఏమైందంటే దేవునికి నెమ్మది కలిగింది అంట. తర్వాత ఇంకా నెమ్మది ఎక్కడ ఉంది అంటే నోవాహు ఓడలోనికి వెళ్ళిన తర్వాత ఈ భూమి మీదకి 40 దినాలు 40 రాత్రులు వర్షము, కుంభవర్షము కురిసి ఇదంతా అతలాకుతలమైతూ గందరగోళంగా ఉన్నప్పుడు అప్పుడు నెమ్మది ఎక్కడ ఉంది అంటే ఓడ లోపట నెమ్మది ఉంది అట. ఎక్కడుంది నెమ్మది? నోవాహు ఓడ లోపల ఉన్నాడు కాబట్టి ఓడ లోపట ఆయనకు నెమ్మది దొరికింది అనే మాట కూడా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నోవాహుకి ఎక్కడ నెమ్మది కలిగింది? ఎప్పుడు నెమ్మది కలిగింది? 150 దినాలు వారు ఆ ఓడలో ఉన్నారు.
150 దినాలు వారు ఆ ఓడలో ఉన్నారు. అంటే ఆ 150 దినాల ఆ ఓడలో ఉన్నటువంటి వాళ్ళకి నెమ్మది ఉంటుందా? బయటంతా ఏమంటారు, నీళ్ళ చేత ఉంది. వీళ్ళున్నటువంటి పడవ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. వాళ్ళు ఆ ఓడ లోపట ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఒక రకంగా వీళ్ళకి టెన్షన్ ఉండొచ్చు, చింత ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల మధ్యలో అప్పుడు నోవావట వాళ్ళకి పైన ఉన్నటువంటి ఒక కిటికీ, ఆ ఓడకి ఒక కిటికీ ఉంది. ఆ కిటికీని ఆయన ఓపెన్ చేసి అందులో నుంచి మొదట ఒక కాకిని వదులుతాడు. అంటే భూమి మీద నీళ్లు తగ్గినాయా లేదా చూసి రావడానికి వదిలితే ఆ కాకి వెళ్ళి అది మళ్ళీ రాలేదు. తర్వాత ఆయన ఒక నల్ల పావురమును వదులుతాడు. వదిలితే దానికి కాలు మోపడానికి స్థలము లేనందున అది ఏం చేసిందంట, తిరిగి ఓడలోనికి వచ్చేసింది. దాని నోట ఒక ఏముందంట, ఒలీవ మొక్క. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి పావురపు నోటిలో ఉన్నటువంటి ఒలీవ మొక్క యొక్క చిగురుని చూసినప్పుడు నోవావుకి ఏం కలిగిందంట, నెమ్మది కలిగిందంట. అమ్మయ్యా, నీళ్లు తగ్గిపోతున్నాయి అని చెప్పి. దేవునికి నెమ్మది ఎక్కడ కలిగింది? నోవావును చూసినప్పుడు కలిగింది. ఆ జలప్రలయం సమయంలో నెమ్మది ఎక్కడ ఉంది? ఓడ లోపల నెమ్మది ఉంది. తర్వాత నోవావుకి నెమ్మది ఎప్పుడు కలిగింది? ఆ ఓడలో ఉన్న వారికి నెమ్మది ఎప్పుడు కలిగింది అంటే పావురపు నోటిలో ఉన్నటువంటి ఆ చిగురును చూసినప్పుడు వారికి నెమ్మది కలిగింది అంట. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి పావురము దేన్ని చూపిస్తూ ఉంది? పరిశుద్ధాత్మ దేవుని చూపిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుని కార్యములు జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితాలలో నెమ్మది కలుగుతుంది. కాబట్టి గందరగోళంగా ఉన్న పరిస్థితుల మధ్యలో, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో ఎక్కడో ఒక దగ్గర నెమ్మది ఉంటుంది. ఆ నెమ్మదిని మనం వెతుక్కోవాలి అంటే, ఇది బాగలేదు అది బాగలేదు అని మనము నిందలు మోపుతూ, నేరం మోపుతూ, ఒకరి మీద ఒకరు తోసుకుంటూ గొడవ పడడం కంటే ఏం చేయాలంట, ఆ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో ఎక్కడ నీ నెమ్మది దాగి ఉందో దానిని ఏం చేయాలి? వెతకాలి. నిరీక్షణతో వెతకాలి, ఆశతో వెతకాలి, విశ్వాసంతో నువ్వు వెతికితే నీకు నెమ్మది దొరికే స్థలం తప్పకుండా దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జలప్రలయం అయిన తర్వాత ఏమంటారు, దేవుడు వారికి ఎలా నెమ్మది కలుగజేసినాడు? శాశ్వతమైన నెమ్మది కలుగజేసినాడంట. ఎలా కలుగజేసినాడు చూడండి, 9వ అధ్యాయం 13వ వచనం. అదే ఆదికాండం 9వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికి నీ మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. 14వ వచనం. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును అంటాడు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు నెమ్మది ఎక్కడ కనబడుతుంది అంటే ఆ మేఘ ధనస్సును చూసినప్పుడు నీకు ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది అంట. అది దేవుని నిబంధనకి గుర్తుగా ఉంది. ఇక నేను ఎన్నడూ భూమిని నాశనము చేయను, జలములు ఇక నేను ఎన్నడూ రప్పించను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానానికి గుర్తుగానే భారీ వర్షము పడ్డప్పుడు వెంటనే మనకు ఒక ధనస్సు వచ్చేస్తుంది. 7 రంగులు కలిగినటువంటి ధనస్సు వస్తుంది. ఏంటి ఆ ధనస్సు ఎందుకు వచ్చింది అంటే ఇంకా అంతకంటే ఎక్కువ వర్షము రాదని అది చూపిస్తుంది అన్నమాట. ఎందుకంటే దేవుడు నోవావుతో ఆ వాగ్దానం చేసి ఆ ధనస్సును వాగ్దానంగా ఇచ్చినాడు అనమాట. ప్రతి తరములో అది ఈ లోకమును నాశనం చేయకుండా ఆ ధనస్సు మరి నిబంధనకి గుర్తుగా అది వచ్చేస్తుంది. లోకము నాశనం అయిపోకుండా దేవుడు దానిని ఉంచినాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవునికి నోవావు దగ్గర నెమ్మది దొరికింది. నోవావుకేమో ఆ పడవలో నెమ్మది దొరికింది. పడవలో ఉన్నటువంటి వారికేమో ఆ పావురమును మొక్కున ఉన్నటువంటి ఒలీవ మొక్కను చూసినప్పుడు నెమ్మది దొరికింది వారికి. తర్వాత వారు బయటికి వచ్చిన తర్వాత మరి అన్ని తరాలకు అవసరమైనటువంటి నెమ్మది ఎక్కడ కనబడుతుందంటే ఆ మేఘధనుస్సులో మనం చూస్తాము. ఆ తర్వాత అబ్రహాము రావడంతో దేవునికి గొప్ప నెమ్మది కలిగింది అంట. విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకి ఆధారమైనటువంటి వాడుగా అబ్రహాము ఈ భూమి మీదకి దేవుడు ఏర్పరచుకున్న ఒక జనాంగము అబ్రహాములో నుంచి వస్తుంది అని చెప్పి ఆ అబ్రహాము ఈ భూమి మీద జన్మించినప్పుడు గొప్ప నెమ్మది కలిగినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నోవావు జలప్రలయంలో నెమ్మది ఎక్కడ ఉంది అనే మాట మనము చూస్తూ ఉంటున్నాము. నోవావు అంటే నెమ్మది అనే మాట మనం చూస్తాం. ఈ నోవావు అనే మాటకు హీబ్రూలో నున్ అనే 14వ అక్షరము, ఖేత్ అనేటువంటి 8వ అక్షరము, 2 అక్షరాలు కలిపితే నోవావు అనే పేరు వస్తుంది అన్నమాట. ఈ నున్ అంటే చేప అనే గుర్తు, చేప అనే అర్థం వస్తుంది. ఖేత్ అంటేనేమో కంచె, గోడ అనే అర్థం వస్తుంది. అంటే చేప దేనికి గుర్తు? అభివృద్ధికి గుర్తు. ఏమంటారు, ఒక చేపనట ఒక తరాన్ని ఒకేసారి గనేస్తుందంట. చేప యొక్క శన ఎంత ఉంటుంది?
ఏమంటారు? ఎన్ని పిల్లలు పెడుతుంది అది? చాలా, అసలు లెక్క పెట్టలేము అవి. చేప దేనికి గుర్తు అంటే అభివృద్ధికి గుర్తు, మల్టిప్లికేషన్కి గుర్తు. ఒక చేప ఒకేసారి ఒక తరానికి అంటది అనమాట. నోవాహులో ఏముంది? అభివృద్ధి ఉంది. అప్పటిదాకా జరిగినటువంటి నాశనం, అప్పటిదాకా జరిగినటువంటి ఆ ఫెయిల్యూర్నెస్, ఆ ఓటమి, దాని నుంచి దేవుడు బయటికి తీసుకొని వచ్చి నోవాహు ద్వారా మరొక నూతన జనరేషన్ని కనడానికి దేవుడు నోవాహును అతని కుటుంబాన్ని ఆ జలప్రలయం ద్వారా దేవుడు కాపాడినట్లుగా మనము చూస్తాం. కాబట్టి నోవాహు ఓడలో ఉన్నప్పుడు ఏం కనబడుతుంది అంటే అభివృద్ధి ఏమైపోయిందంట? బంధించబడి ఉంది అంటాడు. మన జీవితాలలో అభివృద్ధి బంధించబడి ఉంటుంది. ఎంత ట్రై చేసినా మనం దీవించబడము, ఎంత ట్రై చేసినా మనము వర్ధిల్లము, ఎంత ట్రై చేసినా మనము అభివృద్ధి చెందము. కారణం ఏంటంటే మన మనస్సులకి నెమ్మది లేని జీవితాలను కొనసాగిస్తూ ఉన్నాం. ఎక్కడ నెమ్మది ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. ఎక్కడ చింత లేకుండా, భయం లేకుండా ధైర్యం ఉంటుందో. అందుకనే ఒక స్త్రీ ఏమంటారు, గర్భము ధరించాలి అంటే ఆమె అన్ని భయాలను జయించినప్పుడు ఒక స్త్రీ గర్భం ధరిస్తుందంట. అందుకనే భయములను జయించుట అనేది మన జీవితాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలామంది చిన్న చిన్న వాటికి భయపడతా ఉంటారు. ఓ పిల్లిని చూస్తే భయమే, కప్పను చూస్తే భయమే, దేన్ని చూసినా భయమే, కూర్చుంటే భయమే, లేస్తే భయమే, అనుమానాలు, వీటితో భయాలతో చచ్చిపోతాం. మీ మూఢనమ్మకాలతో ఎన్నో భయాలను మన జీవితాలలో కలిగి ఉన్నాము అంట. పిల్లి అడ్డం వస్తే ఏమవుతుందో అదొక భయం. కాబట్టి భయం 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 చేత మనం బతికేస్తూ ఉంటున్నాం. కానీ భయాన్ని నువ్వు జయించినప్పుడే నీ జీవితంలో అభివృద్ధిని నీవు చూస్తావు అంట. హల్లెలూయా. అందుకనే మరణ భయములన్నిటిలో నుంచి దేవుడు మనల్ని ఏం చేసినాడు? తప్పించినాడు అనే మాట చూస్తాము. వేటిలో నుంచి అంట? మరణ భయములన్నిటిలో నుంచి దేవుడు మనల్ని తప్పించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో కాబట్టి ఏ ఏ భయాలు మన జీవితాలలో ఉన్నవో వాటన్నిటిలో నుంచి మనము ఏం కావాలంట? బయటికి రావాలి. మరొక మాట చదువుదాము. నెమ్మది నిరీక్షణ కోసము ఓపికతో మనం వెతుక్కోవాలి. ఎలా వెతకాలి? ఓపిక కావాలి. దీనికి గందరగోళంగా ఉంది పరిస్థితులు ఏం బాగులేవు. అప్పుడు నీకేం కావాలి? కొంచెం ఓపిక కావాలి. ఓపికతో నువ్వు వెతికితే, నిరీక్షణతో నీవు వెతికితే నీకు ఏదో ఒక స్థలంలో నీకు నెమ్మది దొరుకుతుంది. నెమ్మది కలిగిన పరిస్థితులు ఉంటాయి మన చుట్టే, కానీ మనం వాటిని గమనించకుండా మనం ఏమవుతుంటామంటే భయపడుతూ ఉంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం. ఆ గందరగోళ పరిస్థితులను చూసి మనం కంగారు పడిపోతూ ఉంటాం. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. ఈ సృష్టి విశ్రాంతిగా ఉంటే దేవుడు కూడా విశ్రాంతిగా ఉంటాడంట. మనము నెమ్మదిగా ఉంటే దేవుడు నెమ్మదిగా ఉంటాడు. అందుకని ఆయన అంటాడు, నా యొద్దకు రండి అంటాడు. 8వ అధ్యాయం 18వ వచనం నుండి. సృష్టికి నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి నాశనముకు లోనైన ధ్యాసంలో విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుటకు నిరీక్షణ గలదై స్వేచ్ఛగా గాక దానిని లోపర్చిన వాని మూలముగానే వ్యక్తపరచబడను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము అంటున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి నెమ్మది కోసము నిరీక్షణతో ఓపికతో మనము ఏం చేయాలంట? వెతుక్కోవాలి. ఈ సృష్టి ప్రశాంతంగా ఉంటే, ఈ సృష్టి నెమ్మదిగా ఉంటే దేవుడు కూడా ఎలా ఉంటాడు? నెమ్మదిగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి ఈ సృష్టి అయినటువంటి మనము మన ఎదుట, మన ఎడల, మన యందు దేవుడు ప్రత్యక్షపరచబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుకొనుడి. కాబట్టి నువ్వు అనుభవిస్తున్న శ్రమ తాత్కాలికమైనటువంటిది, కానీ నీవు పొందబోయే మహిమ శాశ్వతమైనటువంటిది. కాబట్టి నీ ఎడల దేవునికి ఉన్నటువంటి ఆ ప్రత్యక్షత, ఆ మహిమ ఏదైతే ప్రత్యక్షము కాబోతూ ఉందో దాని ఎదుట మనం పొందుతున్నటువంటి శ్రమలట ఎన్నదగినవి కావు, లెక్కలోకి తీసుకోవాల్సినవి కావన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుభవించే శ్రమ నువ్వు పొందబోయే మహిమ ఎదుట చాలా చిన్న విషయము. హల్లెలూయా. అదొకటి. తర్వాత 19వ వచనంలో అంటున్నాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూస్తూ ఉంది అంట. అంటే సృష్టికి నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? కుమారులు ఎప్పుడైతే ప్రత్యక్షతపరచబడతారో కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తూ ఉంది అంట. ఎందుకంటే
ఆదాము వలన నేల శపించబడింది, ఆదాము వలన ఈ భూమి శపించబడింది. అదే ఆదాము వచ్చి మరలా ఈ భూమిని ఏం చేయాలంట? విడిపించాలి. ఆ శాపం నుంచి, ఆ పాపం నుంచి దాన్ని ఏం చేయాలి? విడిపించాలి. ఆదామా, నీ నిమిత్తము నేల శపించబడ్డది అని ఆదాముతో దేవుడు అంటాడు. కాబట్టి అదే ఆదాము పోలికలో ఉన్నటువంటి మనము క్రీస్తు యేసునందు నూతన ఆదాముగా, నూతన దేవుని కుమారులుగా మనము చేయబడినాం. ఆయన యందు ఎందరు అంగీకరించుదురో వారందరూ దేవుని కుమారులు అగుటకు అధికారము అనుగ్రహించబడి ఉంది అంటాడు. అంటే మనము దేవుని కుమారులము క్రీస్తు యేసునందు అయి ఉన్నాం. మన యొక్క ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఏం చేస్తుంది? మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉంది. దానికి నెమ్మది ఎక్కడ దొరుకుతుంది అంటే మన దగ్గరనే దొరుకుతుందంట. హల్లెలూయా. ఒక నీతిమంతుడు ఈ భూమి మీద అడుగు పెడితే ఈ సృష్టి మీద, ఈ భూమి మీద ఉన్నటువంటి శాపము తొలగిపోతుంది. శాపగ్రస్తమైన స్థితి నుంచి ఈ సృష్టి ఏమవుతుందంట? విడుదల పొందుతుంది. అందుకని నీతిమంతులను బట్టి ఈ లోకం నిలిచి ఉంది. ఇప్పుడు ఇంత అన్యాయం జరుగుతున్నా, ఇంత మోసం జరుగుతున్నా ఎందుకు ఇంకా లోకం నాశనం అవ్వడం లేదు? నో కాలంలో అంత భయంకరమైన ఏమంటారు, మానవుని యొక్క తలంపులలోని ఊహ అంతా కూడా చెడ్డది. దేవుడే పశ్చాత్తాపపడినాడు, సంతాపం చెందినాడంట. అయ్యో ఎందుకని నేను సృజిస్తున్నా ఈ సృష్టిని అని చెప్పి ఆయన బాధపడినాడంట. కానీ ఎందుకు నాశనం చేయలేదు? వెంటనే 120 సంవత్సరాలు పట్టింది నోవాహు ఓడగట్టడానికి. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు పట్టింది. 120 సంవత్సరాల గ్యాప్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? 6వ అధ్యాయం 5వ వచనంలో అన్నాడు కదా, ఏమని? మానవుని యొక్క తలంపులలోని ఊహ అంతా కేవలం ఎల్లప్పుడూ చెడ్డది, భూమి మీద నరుని చెడుతనము గొప్పదయ్యింది అంటాడు. కానీ వెంటనే నాశనము చేయలే. ఎందుకు చేయలే? 120 సంవత్సరాల గ్యాప్ ఎందుకు తీసుకున్నాడు? ఎందుకు అంటే దేవుడు దీర్ఘశాంతం కలిగినవాడు. ఈరోజు చేద్దాంలే నాశనం, ఈరోజు చేద్దాంలే నాశనం అనుకుంటూ దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఏం చేసినాడట? 120 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినాడు. ఆయన శాంతం కలిగినవాడు, కృప కలిగినవాడు. ఆయన కృపా గుణాలను బట్టి ఆయన దాన్ని భరించినాడు అంట. దేవుడు వెంటనే ఎందుకు ఉగ్రత తీసుకురాడు? దేవుడు వెంటనే ఎందుకు తీర్పు తీసుకురాడు అంటే దేవుడు అంట అవకాశం వెంబడి అవకాశం ఇంకా మనకి ఇస్తాడంట. తప్పు చేయగానే శిక్ష ఎందుకు రాదు? ఎందుకు రాదు అంటే నీకు ఇంకో అవకాశం ఇస్తూ ఉంటాడు దేవుడు. ఇంకా చేంజ్ అవుతావేమో, ఇంకా మారుతావేమో. హల్లెలూయా. మనం పోయిన వారం చూసాం కదా, ఆదాము హవ్వలు తప్పు చేసిన తర్వాత వెంటనే ఎలగొట్టలే వాళ్ళని. దేవుడు వచ్చి అంటాడు, ఏమన్నా ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటాడు. దేవుని తెలియదా ఎక్కడున్నాడో? ఏం చేశాడో తెలియదా? తెలుసు. కానీ అయినా వచ్చి అడుగుతూ ఉన్నాడు. అక్కడ ఒక మాట ఉంటుంది, దేవుని స్వరము ఆ తోటలో సంచరిస్తూ ఉండెను అంటాడు. చల్లపూట, ఆ చల్లటి పగలు దేవుని స్వరం ఏం చేస్తుందట? ఆ తోటలో సంచరిస్తూ, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? దేవుడు ఇంకో అవకాశం ఇస్తున్నాడు. ఇంకా రియలైజ్ అవుతాడేమో, చేంజ్ అవుతాడేమో. అంటే ఆదాం ఏం చేస్తున్నాడు? ఆకులు కప్పుకొని కవర్ చేసుకుంటూ ఉన్నాడు. తిన్నావా అంటే తిన్నాను అని డైరెక్ట్ అనలేదు. నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ నాకు ఆ పండు ఇచ్చింది. అవ్వా నువ్వెందుకు తిన్నావు, ఎందుకు ఇచ్చావు నువ్వు అంటే ఆమంటది, నాకేం తెలియదయ్యా, నువ్వు సృజించిన దానిలో ఉన్నటువంటి ఆ సర్పము నన్ను మోసం చేసింది, నా తప్పేమీ లేదు. హల్లెలూయా. దేవుడు ఒక అవకాశం వెంబడి మరో అవకాశం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అలా ఇచ్చి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 120 సంవత్సరాలు పట్టింది. అప్పుడు దేవుడు ఏమంటారు, భూమి మీదకి ఆయన వర్షమును తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని కుమారులముగా మనము ఏం కావాలంటే ఆత్మ సంబంధంగా దేవుని కుమారులముగా మనము ప్రత్యక్షము కావాలి. నువ్వు దేవుని పోలిక, దేవుని స్వరూపం. అక్కడ ఏమంటాడు, ఇంకా కింద సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. అంటే దానికి నెమ్మది లేదు. దేనికి? సృష్టికి నెమ్మది లేదంట. నువ్వు దేవుని కుమారుడిగా మారేంత వరకు అది ప్రసవ వేదన పడుతూనే ఉంటుంది. పౌలు కూడా అంటాడు, ఏమని అంటే మీ నిమిత్తము నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. దేవుని పోలిక, దేవుని స్వరూపము మీలో ఏర్పడు వరకు నాకు ఏ వేదన కలుగుతుంది? ప్రసవ వేదన. ప్రసవ వేదన అంటే ఎలా ఉంటుంది? స్త్రీలకు బాగా తెలుసు. ఒక స్త్రీ తన బిడ్డను కనాలి అంటే ఆమె ఏమవ్వాలి? చచ్చి బతుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో అలాంటి వేదనలో ఆమెకి నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? బిడ్డ పుట్టినాక నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. ఆ బిడ్డను చూసుకున్నప్పుడు తాను పడిన బాధ అంతా కూడా ఏమైపోతుందంట? మర్చిపోతుంది. ఆ బిడ్డలో ఆ నెమ్మది దొరుకుతుంది, ఆ సంతోషం దొరుకుతుంది. అలాగే ఒక మనిషి
తాను యొక్క పాపము నుంచి విడుదల పొంది మారి పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది ఒక నూతన సృష్టిగా నీవు మార్చబడితే దేవునికి ఎక్కడి లేని నెమ్మది సంతోషం కలుగుతుంది అంట. నువ్వు తిరిగి జన్మిస్తే దేవునికి నెమ్మది కలుగుతుంది. ఓ బిడ్డ జన్మించినప్పుడు తల్లికి ఎట్లా నెమ్మది కలుగుతుందో, ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడు, ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు, ఒక వ్యక్తి పశ్చాత్తాపం చెందినప్పుడు అతడు ఏమవుతాడంట? దేవునికి నెమ్మది దొరుకుతుంది. నెమ్మదికి మనం కారణమవుతాం. ఈ సృష్టి నెమ్మది పొందుతుందట, దేవుడు కూడా ఏమవుతాడు? నెమ్మది పొందుతాడు. అందుకని అంటున్నాడు, ప్రసవ వేదన పడేటువంటి స్థితిలో మరి సృష్టి ఉన్నది అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. మరొక మాట చదవండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 9వ వచనం. నోవాహు కాలమున జలప్రలయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. ఏం చేశాడంటే అక్కడ? జలములు భూమి మీదికి ఇక పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా నేను ఉండను, నిన్ను గద్దింపను, నేను ఒట్టు పెట్టుకొనుచున్నాను. పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచి పోదు. దేవుని వాగ్దానం. ఆ వాగ్దానంలో మనకు నెమ్మది ఉంది. నోవాహు కాలంలో జరిగినట్లుగా మరలా ఎప్పుడు జరగదు అని దేవుడు మేఘధనస్సును ఆయన పెట్టినాడు. ఆ మేఘధనస్సు ఏం చేస్తుందంటే ఇటు మానవులకి అటు దేవునికి అది గుర్తు చేస్తూ ఉంటుందంట. అది నిబంధన గుర్తు. దేని గుర్తు? నిబంధనకి గుర్తు. అందుకని అంటున్నాడు, పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచి పోదు. సో కాబట్టి దేవుని కృప కలిగిన వాడు ఆయన కృప కింద మనం ఉన్నాం. ఆయన వాగ్దానం దగ్గర మనం ఉన్నాం. కాబట్టి నేను కోపపడను నీ మీద, నేను నిన్ను గద్దించను అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే మనం ఏం చేయాలి? మారు మనసు పొంది పశ్చాత్తాపం చెంది మనము తిరిగి జన్మించిన ఆ ఎక్స్పీరియన్స్లోనికి, ఆ అనుభవంలోనికి రావాలి. అది దేవునికి ఇష్టమైన, మనం పోయిన వారం చూసాం కదా, ఏమని దేవునికి ఇష్టమైన సువాసనను ఆగ్రహించి, అదే నోవాహు జలప్రలయం అయిపోయిన తర్వాత ఓడలోంచి బయటకు వచ్చి ఆయన దహన బలి అర్పించినప్పుడు దేవుడట ఆ సువాసనని ఆగ్రహించాడంట. ఏంటి ఆ సువాసన? అసలు దేవుడికి గొర్రెలు కోళ్ళు ఏమంటారు మంటల్లో కాలుతూ ఉంటే ఆయనకి ఇష్టమా? ఆ సువాసన కాదు ఆయన కోరేది. ఏమంటారు? విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి అన్నాడు. ఏ బలి ఆయనకి ఇష్టం? అంటే ఆ నోవాహు ఓడలోంచి బయటికి వచ్చి దహన బలి అర్పిస్తున్నప్పుడు ఒక క్రొత్తగా జన్మించినటువంటి వ్యక్తిలాగా పశ్చాత్తాపంతో మారు మనసుతో వచ్చి ఆ దహన బలి అర్పిస్తున్నప్పుడు ఆ సువాసన దేవునికి ఏమైందట? సువాసనను ఆగ్రహించాడు అన్నమాట మనం చూస్తాం. హల్లెలూయా. సో కాబట్టి పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచి పోదు. దేవుని కృప ఎప్పుడు ఎల్లప్పుడూ మనకు ఉంటది. 136వ కీర్తనలో మనం చదువుతాము. 136వ కీర్తనలో ఏముంటది? నా కృప ఎల్లప్పుడూ నిరంతరము ఉండును. ప్రతి వచనం కింద ఆ మాట ఉంటుంది. నా కృప నిరంతరం ఉండును, నా కృప నిరంతరం ఉండును. ఆయన దయాళుడు అంటే నా కృప నిరంతరం ఉండును. ఆయన మనల్ని దీనదశలో జ్ఞాపకం చేసుకున్నాడు అంటే నా కృప నిరంతరం ఉండును. ఎర్ర సముద్రం గుండా వారిని నడిపించినాడు అంటే ఆయన నా కృప నిరంతరం ఉండును. అంటే దేవుని కృప నిరంతరము మనకు ఉంది. అందుకనే నోవాహు కాలంలో దేవుని కృప నిరంతరము వారికి తోడై ఉంది కాబట్టి 8 మంది ఆ నీటి ద్వారా రక్షింపబడ్డారు. హల్లెలూయా. సో కనుక దేవుని కృపలో మనం ఉన్నాం. దేవుడు తన కృపను బట్టి ఆ జల ప్రళయాన్ని ఇచ్చాడంట. దేవుని కృప లేకపోతే నోవాహు ఒక్కడే ఎందుకు రక్షింపబడాలి? నోవాహు ఒక్కడే నీతిమంతుడు. అంతమందిలో ఈ ఒక్కడు అవసరమా? ఇతను కూడా దోషేయచ్చు అందులో. ఎందుకంటే దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేసినాడంటే అతన్ని రక్షించినాడు. కనుక మనము నిరీక్షణతో నిలిచి ఉండాలి. గందరగోళ పరిస్థితుల మధ్యలో, నెమ్మది లేని పరిస్థితుల మధ్యలో మన నెమ్మది ఎక్కడ ఉందో వెతుక్కుంటూ ఏం చేయాలంట? నిరీక్షణతో ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. అన్ని బాగుంటే ఎవరైనా భక్తి చేస్తారు. అన్ని బాగుంటే ఎవరైనా భక్తి చేస్తారు. కానీ ఆ బాగలేని పరిస్థితుల మధ్యలో భక్తి చేయడం, అది కదా విశ్వాసం అంటే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఎప్పుడు నీతిగా ఎంచబడ్డది? అతనికి ఇంకా పిల్లలు లేరు, సంతానం లేదు, దేవుడు చేసిన వాగ్దానం ఏది నెరవేర్చబడలేదు. అయినా సరే అతడు దేవుని యందు ఏం కలిగి ఉన్నాడట? విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసము నీతిగా ఎంచబడ్డది. సో మరొక లేఖన భాగం చదవండి. ఆదికాండం 8వ అధ్యాయం 9వ వచనంలో మరి నోవాహు ఆ పడవలో ఉన్నప్పుడు
ఆయన ఒక నల్ల పావురమును ఆయన వదిలిపెట్టగా అది అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు. సో పావురం అనగానే మనకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూపిస్తూ ఉంటుంది. అరకాలు మోపడానికి కూడా స్థలము దొరకని సమయంలో ఒక గొప్ప నెమ్మదితో అది తిరిగి వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. 8వ అధ్యాయం 9వ వచనం. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున నీళ్లు భూమి అందంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు. అది తిరిగి వచ్చెను. అదే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో చదవండి. దేవుడు ఆరంభంలో దేవుడు సృష్టిని చేసినప్పుడు భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు ఆ జలముల పైన భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. దేవుని ఆత్మ ఆ జలముల మీద అల్లాడుచుండెను. సో కాబట్టి నిరాకారముగా శూన్యముగా ఉన్నటువంటి ఆ జలముల మీద దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంట? అల్లాడుతుంది. నోవాహు దగ్గర కూడా అదే మనకు కనబడతా ఉంది. అరకాలు మోపడానికి కూడా స్థలము లేనందున అది తిరిగి ఏం చేసింది? ఓడలోనికి వచ్చినట్లుగా మనము చూస్తాం. కాబట్టి దేవుని యొక్క ఆత్మకి, స్పిరిట్కి తాను కాలు మోపడానికి స్థలము ఎక్కడ ఉంటుంది? ఎందుకు కాలు మోపలేకపోతుంది? దేవుని ఆత్మ కాలు మోపలేనంత ఏమంటారు రీతిగా ఆ పరిస్థితి ఉంది. ఆడ దేవుని ఆత్మ కాలు మోపలేనంత చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉంది. నిరాకారముగా ఉంది, ఆకారము లేకుండా ఉంది. ఒక మానవుని యొక్క జీవితం నిరాకారముగా శూన్యముగా ఉంటే దేవుని ఆత్మ కాలు మోపలేదు. మనం ఇదే మాటని మనం ఎక్కడ చూస్తామంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మరి ఆయన బాప్తీసం తీసుకుంటున్నటువంటి సమయంలో అక్కడ జరిగినటువంటి సంఘటన మనము చూస్తాము. మత్తయి సువార్త కొన్ని తరాల తర్వాత దేవుని ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు మీదకి వచ్చి వాలినట్లుగా మనం చూస్తాం. 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. కాబట్టి ఇప్పుడు అరకాలు మోపడానికి దానికి స్థలం దొరకలేదు అక్కడ. ఆ తర్వాత దావీదు మీదకి వచ్చింది. ఆ తర్వాత కొంతమంది భక్తుల మీదకి అది వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంత్య దినాలలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీదకి ఆయన ఏం చేసినాడు? ఆ పావురం వల్ల ఆయన మీదకి వచ్చి వాలినాడంట. అదే ఆత్మ అపొస్తల కార్యంలో 120 మంది మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి శబ్దంతో అగ్ని నాలుకల వలె వారి మీదకి దిగి వచ్చెను. హల్లెలూయా. అలా దేవుడు దిగి వచ్చే స్థాయిలో మన వ్యక్తిగత జీవితాలు ఉండాలి అన్నమాట. ఆ 120 మంది ఉపవాసం ఉండి 3 దినములు మేడగదిలో వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వారి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది అనే మాట మనకు అర్థమవుతా ఉంటుంది. కాబట్టి అందరూ ఆత్మతో నింపబడినటువంటి స్థితి. కనుక మన వ్యక్తిగత జీవితాలలో ప్రతి విధమైన నిరాకారపు లాంటి స్థితి, ఏమంటారు శూన్యం లాంటి స్థితి, లేకపోతే చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండగా దేవుని ఆత్మ అల్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. మన లైఫ్లో చీకటి ఉన్నంత కాలం దేవుని యొక్క ఆత్మ సన్నిధిని మనము అనుభవించలేము. హల్లెలూయా. సో కనుక దేవుని ఆత్మ సన్నిధిని మనం అనుభవించాలంటే మనము నోవాహుని ఎట్లా అయితే తన ఫ్యామిలీ, నోవాహు ఒక్కడే నీతిమంతుడు అక్కడ, కానీ మిగతా తన కుటుంబం వచ్చి నోవాహును హత్తుకున్నారంట. నోవాహును హత్తుకోవడం వల్ల నోవాహు యొక్క కుటుంబం అంతా రక్షింపబడ్డది. అలాగే ఇప్పుడు ఆ ఓడ దేన్ని చూపిస్తుంది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని చూపిస్తా ఉంది. అంటే క్రీస్తుని ఎవరైతే హత్తుకుంటారో వారు రక్షింపబడతారు. ఈ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు అని అపొస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. కనుక ఆయనను ఎవరైతే హత్తుకుంటారో, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ కలుగుతుంది. అందుకని ఆయన మత్తయి సువార్తలో మనం చూస్తాం 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, కనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అంటున్నాడు. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. కనుక దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు తన దగ్గరికి. అలనాడు నోవాహు 120 సంవత్సరాలు ఏం చేసినాడు? వారికి బోధించినాడు. 120 సంవత్సరాలు ఆత్మరూపిగా వెళ్ళి దేవుడు సువార్తను ప్రకటించినాడంట నోవాహు కాలంలో.
హల్లెలూయా. సో కనుక ఆ 120 సంవత్సరాల కాలంలో ఎవరైతే నోవాహును హత్తుకున్నారో వారు మాత్రమే రక్షింపబడినారు. అలాగే ఈ దినాలలో దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు, రండి అని ఆయన మనల్ని ఆహ్వానిస్తా ఉన్నాడు. ఎవరు ఆయన యొద్దకు వస్తారో వారు రక్షింపబడతారు. సో కాబట్టి మనకు నిజమైనటువంటి ఆశ్రయము, నిజమైన ఏమంటారు ఆశ్రయం ఎక్కడ ఉంది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తులోని మనకు ఆశ్రయం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నోవాహు ఆ పడవలో ఉన్నటువంటి కిటికీ తెరవడం అనేది ఆ కిటికీ ద్వారా మాత్రమే ఆ పడవలోనికి లైట్ పడతా ఉంటుంది, వెలుగు పడతా ఉంటుంది. అంటే దేవుని తట్టు చూడడం. మనం ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగి చూస్తామో అప్పుడు దేవుని రెక్కల కిందికి మనం వస్తాం, దేవుని ఆశ్రయం కిందికి మనం వస్తాం. మనము మన యొక్క పరిస్థితులన్నిటి మధ్యలో మనం దేవుని వైపు చూడటము, ఆ డోర్ ఓపెన్ చేయాలి. హల్లెలూయా. ఏదైనా పరిస్థితులు బాగలేవనుకో ఏవేవో డోర్లు ఓపెన్ చేస్తాం, వీళ్ళకి ఫోన్ చేస్తాం, వాళ్ళకి ఫోన్ చేస్తాం, వాళ్ళకి ఫోన్ చేస్తాం, వీళ్ళకి ఫోన్ చేస్తాం, అసలు ఆయనకు ఫోన్ చేయం. హల్లెలూయా. సో కాబట్టి ఆ పై డోర్ ఓపెన్ చేస్తే ఆయనకి ఏమంటారు నెమ్మది దొరుకుతుంది అనే మాట మనం చూస్తా ఉన్నాం. చదవండి కీర్తన 61వ కీర్తన 3వ వచనం. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. నీ యుగ యుగములు నీ గుడారములో నేను నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు, నీ నామమునందు భయభక్తులు గలవారి నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజులకు దీర్ఘాయువు కలగజేయుదువు. అతని సంవత్సరములు తరతరములుగా సో కాబట్టి నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు బలమైన కోట. సో దేవుని రెక్కల కిందికి మనం రావాలి, ఆయన ఆశ్రయం కిందికి మనం రావాలి. కోడి తన పిల్లలను రెక్కల కింద ఎట్లా అయితే భద్రపరుస్తుందో అట్లాగా దేవుడు మనల్ని భద్రపరుస్తాడు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే దేవుడు మన గురించి ఉద్దేశించినటువంటి సంగతులు ఎప్పుడైనా కూడా మనకు మేలుకరమైనవిగానే ఉంటవి. హల్లెలూయా. శ్రమ వచ్చిందా, ఆ శ్రమలో కూడా ఏదో మేలు ఉంటుంది. ఆ శ్రమలో ఎక్కడో నీకు నెమ్మది దొరుకుతుంది, ఆ శ్రమలో తప్పించుకునే మార్గం ఉంటుంది. దేవుడు తప్పకుండా ఆ శ్రమలో ఒక మార్గమును కూడా కలుగజేస్తాడు. నీవు భరించగలిగిన దానికంటే ఎక్కువ శ్రమ దేవుడు నీకు ఇవ్వడు. నువ్వు ఎంత భరించగలవో ఆయనకు తెలుసు. అందుకని కొంచెం ఎక్కువైనా కష్టమే, కొంచెం తక్కువైనా మనం ఆగం. శ్రమ తక్కువైతేనేమో మనం ఆగమంట, శ్రమ ఎక్కువైతేనేమో మనం భరించలేమంట. అందుకని నీకు చాలినంత శ్రమ ఆయన ఇస్తాడు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఈ యొక్క లేఖన భాగం చదవండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29:11 వచనం. నేను మిమ్ములను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన కొరకు ఉద్దేశించిన సంగతులు మనకు మేలుకరమైనవే గాని హానికరమైనవి కావు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. అందుకని దావీదు అంటాడేమని, ఈ పక్క 1000 మంది పడ్డా, ఈ పక్క 10,000 మంది కోలినా నేను భయపడను. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము గందరగోళంగా ఉన్న పరిస్థితుల మధ్యలో మనకు నెమ్మది ఎక్కడ ఉంది, దాన్ని నిరీక్షణతో విశ్వాసంతో వెతుక్కోవాలి. అలా వెతికినప్పుడు తప్పకుండా నీకు దొరుకుతుంది. ఎందుకంటే దేవుడు కృపగలిగిన వాడు. 120 సంవత్సరాలు ఆలస్యం చేసిన వాడు నీ జీవితంలో ఆలస్యం చేయడా? హల్లెలూయా. ఎందుకంటే ఆయన కృపగలిగిన వాడు. ఆయన ఏమంటారు, కృపా గుణములను బట్టి దేవుడు మన జీవితాలలో వెంటనే శ్రమను అనుమతించడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ఓడ లోపల 3 అంతస్తులు ఉంటాయంట. ఒక అంతస్తులోనేమో మానవ జీవితానికి సంబంధించినటువంటి చూపించే ఆ 3 అంతస్తుల్లో మొదటి అంతస్తు ఆత్మ సంబంధమైన అంతస్తు. హల్లెలూయా. అక్కడ కిటికీ ఓపెన్ అయి ఉంటుంది. ఈ ఆత్మ సంబంధంగా ఉన్నటువంటి వారు ఆ పైనుండి వచ్చే వెలుగుని తీసుకుంటారు. 2వ అంతస్తులో జంతువులు, మృగములు ఇవన్నీ కూడా ఉంటాయి. మృగము దేన్ని చూపిస్తుందంటే దురాత్మల సమూహాన్ని చూపిస్తుంది. నోవాహు కుమారులట, మీ బెదురు మీ భయము అడవి మృగములకు ఉండును అంటాడు. నోవాహు కుమారులు ఎవరు అంటే తిరిగి జన్మించిన వారు నోవాహు కుమారులు. నోవాహు కుమారులు ఎవరంటే నీళ్ళలో నుండి వచ్చిన వారు నోవాహు కుమారులు. నోవాహు కుమారులు ఎవరు అంటే వారు మారు మనసు పశ్చాత్తాపం చెంది వచ్చినటువంటి వారు. హల్లెలూయా. సో కాబట్టి అలాంటి వారికి ఇహ సంబంధమైనటువంటి
ఏమంటారు, దురాత్మల సమూహం పైన వారికి ఏముంటుందంట, అధికారం ఉంటుంది. తిరిగి జన్మించిన వారికి ఉంటుంది అది. మారు మనసు పశ్చాత్తాపం చెందిన వారికి మాత్రమే దేవుడు అంధకార సంబంధమైన శక్తుల మీద ఆధిపత్యమును దేవుడు అనుగ్రహిస్తాడు అనే మాట చూస్తున్నాం. తర్వాత ఆ 3వ అంతస్తులో డ్రైనేజ్, పైన ఉన్నటువంటి మనుషులు కానీ పైన ఉన్నటువంటి జంతువులు కానీ వదిలినటువంటి వేస్టేజ్ అంతా కూడా ఆ కింది అంతస్తులో ఉంటుంది అన్నమాట. ఇది దేని చూపిస్తుందంటే ఈవిల్ ఇంపల్స్, చెడుతనాన్ని చూపిస్తూ ఉంది. మనం విసర్జించవలసినది ఏంటిది అంటే మన లోపల ఉన్నటువంటి పాప స్వభావమును, అది పెంటలాగా దాన్ని విసర్జించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనము ఆ ఈవిల్ ఇంపల్స్ని, ఆ చెడు స్వభావమును, చెడ్డ ఏమంటే దుష్టత్వాన్ని మనం ఎప్పుడైతే ఒక పెంటలాగా విసర్జించి ఒక డ్రైనేజ్లో వేసినట్లుగా దాన్ని పడేస్తామో, అప్పుడు దురాత్మల సమూహం మీద నీకు ఆధిపత్యం, అధికారం దేవుడు ఇస్తాడు. నీ పరిస్థితుల మీద నీకు అధికారం, ఆధిపత్యం దేవుడు ఇస్తాడు. నీకు ఎక్కడ లేని నెమ్మది నీ జీవితంలో నీవు అనుభవిస్తావు. హల్లెలూయా. అటువంటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా పరమ తండ్రి, మా నిత్యాశ్రయ దుర్గమా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మాకు ఎక్కడ నెమ్మది దొరుకుతుందో, మాకు ఎక్కడ నిరీక్షణ ఆ నెమ్మది నిరీక్షణ కలిగేటువంటి దానిని మేము నిరీక్షణతో, విశ్వాసంతో వెతుక్కొనుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మా అభివృద్ధి ఎక్కడ బంధించబడి ఉందో దానిని గ్రహించడానికి కృప దయచేయండి తండ్రి. నీకు వందనాలు. సకల సృష్టి మా యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉంది. కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉంది. ప్రసవ వేదన పడుతుంది అన్న మీ మాటను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము తిరిగి జన్మించినప్పుడే ప్రభా నెమ్మది దొరుకుతుంది అని నీ లేఖనం ద్వారా మీరు మాట్లాడినారు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదన్న మీ మాటను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా నీకు వందనాలు నాయనా. ప్రభా ఇదిగో నెమ్మది దొరికే ప్లేస్ లాగా మేము ఉండడానికి, నోవావు నీతిమంతుడై ఉండి, నిందారహితుడై ఉండి, దేవునితో నడిచినవాడు గనుక దేవుడు నోవావును చూసినప్పుడు గొప్ప నెమ్మది కలిగింది. ప్రభా నీకు వందనాలు. ఆ రీతిగా మా జీవితాలను మేము సరిచేసుకోవడానికి కృప దయచేయండి. మారు మనసు, పశ్చాత్తాపం అనే ఆ సువాసనను నీవు ఆగ్రహానిస్తానని మీరు సెలవిస్తున్నారు నాయన. అలాంటి వాసన మా జీవితాల్లో నుంచి రావడానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన మా మీద నిలవగలిగినటువంటి స్థాయి, ఆ పరిశుద్ధతను, ఆ నీతిని మా జీవితాలలో దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మాలో ఉన్నటువంటి ఆ నిరాకారమును, ఆ శూన్యమును, ఆ చీకటిని తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ ఏ విషయాలలో మేము ఇంకా చీకటి కలిగి ఉన్నాము, ఒక సహోదరుడు ఇంకో సహోదరుని ప్రేమించలేకపోతే మీరు చీకట్లోనే ఉన్నారంటున్నావు ప్రభా. ప్రభా నీకు వందనాలు. అలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని తప్పించమని, ఈ సమయంలో మీ శరీరంలో, మీ రక్తంలో పాలు పొందబోచుండగా ప్రభా ఈ సమయాన్ని మీరు ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.